బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. హ్యాబిట్స్ లో ఒక చిన్నారి కిడ్నాప్ అయి ఆ కేసును ఛేదించి 24 గంటలు కూడా గడవలేదు. రాచకొండ కమిషనరేట్ లో ఒక బాలుడు ట్యూషన్ కని వెళ్ళి మిస్సింగ్ కలకలం అనేది రేగింది. దీనిపైన పోలీసులు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అసలు ఆ బాలుడు అదృశ్యం అంటే ఎటు వెళ్ళాడు, ట్యూషన్కే వెళ్ళాడా లేదంటే ఇతరత్ర కారణాలా అనే విషయాన్ని మరి ఆ బాలుడు తల్లి మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి మీకు చెప్పాడు? నిన్న మా బాబు 3:40కి ఇంటి నుంచి ట్యూషన్కి బయలుదేరినాడు. అయితే అక్కడ దారిలో ఎవరినన్నా లిఫ్ట్ అడిగిండా, మరి బండి ఎవరన్నా కిడ్నాప్ చేసినారా, తీసుకెళ్ళిరా తెలియదు. నిన్న ఈవినింగ్ నుంచి మా బాబు ఇప్పటిదాకా ఏమీ తెలియలేదు బాబు ఆచూకీ. మీ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఎలా రెస్పాండ్ అయినారు, ఏం చెప్పారు? సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ పరిశీలించారు? పోలీసులు బాగానే సీసీ ఫుటేజ్లు చూసారు. నైట్ 12-12:30 దాకా చెక్ చేశారు. పోలీసులు కూడా చూస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏమన్నా సమాచారం అంటే బాలుడు బైక్ మీద వెళ్తున్నట్టుగా సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది ఏమన్నా అక్కడ నుంచి మీకు అందడం జరిగింది? ఏం లేదు సార్, బాబు అసలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా ఒక 5-10 మినిట్స్ లేట్ అవ్వగానే ఫోన్ చేస్తాడు. కానీ నిన్న వెళ్ళిండంటే ఇప్పటిదాకా ఫోన్ కాల్ కూడా లేదు అసలు బాబుది. అంటే పిల్లగాడిని మందలించడం కానీ కొట్టడం అలాంటివి ఏమన్నా ఏం జరగలేదు అసలు. ఎక్కడికి వెళ్తాడు ట్యూషన్? ఇక్కడ మీర్పేటలో వెళ్తాను. సో మీరు చెప్పండి, ఇప్పుడు జరిగిన ఘటన మీద పోలీసుల రెస్పాన్స్ ఎలా ఉంది, ఏంటి, ఏమైనా సమాచారం అనేది? వీరు మహిదర్ రెడ్డి అనే బాబు ట్యూషన్కి వెళ్ళి నిన్న 3:30 నుంచి 4 o'clock వాళ్ళ టీచర్ ఫోన్ చేసి మీ బాబు ట్యూషన్కి రాలేదు అంటే పేరెంట్స్ అలర్ట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ తోటి కనుక ఎక్కడన్నా వెళ్ళాడేమో అని చెప్పి ఫస్ట్ వీళ్ళు చూడడం జరిగింది. తర్వాత 7 o'clockకి వీళ్ళకి కొంచెం డౌట్ వచ్చి పోలీస్కి కంప్లైంట్ చేయడం, వాళ్ళు కూడా తిరగడం చూడడం. ప్లస్ అదేవిధంగా మా బాబు కూడా నిన్న అదే ఏంటి వీళ్ళంతా గుంపుగా ఉన్నారని చెప్పి వస్తే సీసీ కెమెరాలు బాబాగుడిలో ఫుటేజ్ మా బాబు చూస్తే ఒక బైక్ మీద తీసుకెళ్తున్నట్టు ఒక క్లిప్పింగ్ దొరికితే అది పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు నిన్న 3:30 నుంచి అంటే నైట్ అంతా కూడా బాబు రాలేదని చెప్పి పేరెంట్స్ చాలా ఆందోళనగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి మందలింపులు లేవు, ఎప్పుడు బయటికి వెళ్ళినటువంటి బాబు ఈ రోజు కనిపించలేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు సత్వరమే చర్య తీసుకొని మరి బాబుని మరి జాగ్రత్తగా ఇంటికి పంపించాలని చెప్పేసి, ఒకవేళ బాబు ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉన్నప్పటికీ ఈ టీవీ చూసి మరి బాబు నిన్నెవరు ఏమన్నారు, మీ అమ్మా నాన్నగారు కూడా ఏమన్నారు, మేమందరం ఉన్నాము, నువ్వు ఇంటికే రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సబితాయింద్రారెడ్డి గారు కూడా పోలీస్కి అలర్ట్ చేయడం, పోలీసు వాళ్ళు ఇంకా తీవ్రతరం చేయండి అన్వేషణ అని చెప్పేసి అని కోరుకోవడం జరిగింది. బాబుని కూడా క్షేమంగా ఇంటికి చేర్చాలని చెప్పేసి అని మేమందరం కోరుకుంటున్నాం. పైన అటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా స్పందించడం జరిగింది. ప్రత్యేకమైన 2 బృందాలను ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఆ బాబుకు లిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారో బైక్ మీద, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బాబును వదిలేశానని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ బాలుడు ఎక్కడున్నాడు ఏంటి అనే విషయం పైన ఆరా తీయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ బాలుడిని సురక్షితంగా ఈరోజు సాయంత్రం వరకు వారి తల్లిదండ్రులకు చెంతకు చేరుస్తామని చెప్పేసి పోలీసులు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓటు స్టూడియో. నాగార్జున సాగర్ కు ఎగువ